ఆర్ యు రెడీ? యేసయ్య చేతులకు అప్పగించు. ప్లేస్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసే నామములో ఏ సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ బాధ నువ్వు ఎదుర్కొంటున్నావు, అది యేసయ్య చేతికి అప్పగించు. మీరు అనొచ్చు, కొత్త నిబంధన కాలంలో అంటే యేసయ్య కనపడ్డాడయ్యా, యేసయ్య చేతికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అప్పగించారు, యేసయ్య చేతుల దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చారు, కుష్టి రోగిని తీసుకొచ్చారు, యేసయ్య చేతులకి ఇచ్చారు. కానీ ఇప్పుడు యేసయ్య కనపట్లేదు కదా, ఎలాగేమంటున్నావు? నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆయన చేతులకు నువ్వు అప్పగిస్తున్నావు. దేవా, ఈ పిల్లల సమస్య నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆయన చేతులకు అప్పగిస్తున్నావు. దేవా, ఈ వ్యాపార పరిస్థితి ఇలాగుంది, ఆయన చేతులకి అప్పగిస్తున్నావు. నా ఆర్థిక పరిస్థితి ఇలాగుంది, ఆయన చేతులకు అప్పగిస్తున్నాం. మొత్తం కరోనా వైరస్ అయిపోతుంది, ఈ సమస్య నీ చేతికి అప్పగిస్తున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే యేసయ్య చేతికి అప్పగిస్తాం, ఒక వారం రోజుల్లో కనుక ఆయన ఏమీ చేయకపోతే ఆయన చేతుల నుండి తీసుకుని మళ్ళీ పక్కన వాళ్ళ చేతిలో పెడతాం. మళ్ళీ ఆయన వల్ల కుదరకపోతే ఇంకోళ్ళ చేతిలో పెడతాం, మళ్ళీ ఆయన వల్ల కుదరకపోతే ఇంకో చేతిలో పెడతాం, చివరాఖరికి మళ్ళా క్లైమాక్స్లో ఆయన చేతిలో పెడతాం. అయ్యా తప్పు అయిపోయింది దేవా, మళ్ళీ నీ చేతిలో పెడుతున్నావు అని. అలా చేయకండి. ఆయన చేతికి నువ్వు అప్పగించావు, నమ్మదగినవాడు. హల్లెలూయా. పౌలు అంటాడు తిమోతితో, మనం నమ్మదగని వారమైన నువ్వు నమ్మదగినవాడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆయన చేతికి అప్పగించు, మిగతా కార్యాలు ఆయన చూసుకుంటాడు. టెన్షన్ పడిపోయి, ఒంటరితనంలోనికి వెళ్ళిపోయి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, నీకు గుండె నొప్పి తెచ్చుకొని, నీకు రోగాలు తెచ్చుకొని, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు కానీ నువ్వే అల్లాడిపోయేది. అందువలన నువ్వు ఆయన చేతికి అప్పగించే ముందుకెళ్ళు, దేవుడు ఎలా కార్యం చేస్తాడో నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఆయన చేతికి నువ్వు అప్పగించు. నీ ఎండిన స్థితిని ఆయన చేతికి అప్పగించు. 3లో నీ ఎండిన స్థితిని ఆయన చేతికి అప్పగించు. అంటే ఒక అరణ్య స్థితిలో నువ్వు ఉన్నావా? అరణ్యము అంటే ఎదర ఏమీ లేదు, వెనకాల ఏమీ లేదు, ఎడం పక్కన ఏమీ లేదు, కుడి పక్కన ఏమీ లేదు, పరిస్థితులు మొత్తం తారుమారైపోతున్నాయి, సహాయం అందడానికి ఏ మార్గం లేదు. అటువంటి స్థితిలో ఉన్నావా? ఆ పరిస్థితి యేసయ్య చేతికి అప్పగించు. యేసు ప్రభువారు శిష్యులు కలిసి అరణ్య స్థలానికి వెళ్ళారు. అంటే ఇంకా ఎవరు ఉండరు, దగ్గర ఊరు లేదు, కొన్ని కిలోమీటర్లు దాటితేనే ఊరు, ఎదర కానీ వెనకాల కానీ ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ. అటువంటి అరణ్యములోనికి వెళ్ళారు. అరణ్యములోనికి వెళ్ళగానే మీటింగ్ అంతా అయిపోయింది. యేసు ప్రభువారు అన్నారు, 3 రోజులు అయిపోయింది. యేసు ప్రభువారు అన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నారు. వెంటనే శిష్యులు అన్నది, అయ్యా ఇది అరణ్యం, ఆ గ్రామం నుండి మనకు ఆహారం అందదు, వెనకాల గ్రామం నుండి మనకు ఆహారం అందదు, ఎడం పక్కనున్న పట్టణం నుండి మనకు ఆహారం అందదు, కుడి పక్కనున్న పట్టణం నుండి మనకు ఆహారం ఉండదు. ఈ అరణ్య స్థితిలో ఉన్నాం, ఎక్కడి నుండి ఆహారం ఇస్తాం? వీళ్ళని పంపించేసేయి, చేతులు కడుక్కో, దులిపేసేసేయి, పంపించేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన యేసయ్య అవసరానికి వాడుకొని వదిలేసేవాడు కాదు. మనుషుల వలె నీ వలె నా వలె అవసరానికి ఉపయోగించుకొని వదిలేసేవాడు కాదు. ఆ అరణ్య స్థితిలో, ఆ ఎడారి స్థితిలో ఆ సమస్యను యేసయ్య చేతికి అప్పగించారు. తద్వారా జరిగింది 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా 5,000 మంది పురుషులకు, ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారో చూడండి, వారు అందరికీ ఆహారం ఇచ్చేడు నా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అరణ్య స్థితిలో హాగరు, ఇష్మాయేల్ అరణ్య పరిస్థితిలో దేవుని వైపు చూశారు. అంతే, నా దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, వాళ్ళకి నీళ్లు అనుగ్రహించాడు. అరణ్య స్థితిలో ఏలియా అరణ్య స్థితిలో, ఎవరు ఎడారి స్థితిలో ఉన్నాడు, ఎవరు సాయం చేయలేని స్థితి, అక్కడ దేవుడు నీళ్లను పంపించాడు, అక్కడ దేవదూత ద్వారా రొట్టెలను పంపించాడు, నీళ్లను పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. అరణ్య స్థితిలో ఈ రోజున ఏ అరణ్య స్థితిలో ఉన్నారు? మనం కూడా చుట్టూ మనుషులు ఉన్నారు, కానీ సొంత తమ్ముడు ఇంటికి రావడానికి కుదరదు, సొంత అన్నయ్య ఇంటికి రావడానికి కుదరదు, బంధువులు ఇంటికి రావడానికి కుదరదు. ఎవరన్నా ఇంటికి వస్తే అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు, ఎవరి ఇంటికన్నా మనం వెళ్తే వాళ్ళు అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. కోపం ఉండి కాదు, పరిస్థితులు అలాగైపోయినాయి. ఎటారి స్థితిలో ఉన్నావా? ఒక బంధువు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూడలేని స్థితి, ఎవరన్నా మరణిస్తే అక్కడ చూడలేని స్థితి, అనాథలుగా మారిపోతున్నారు. అబ్బో, భయంకరమైన వేదన. ఒక ఆంటీ గారు చెప్తున్నారు, బాబూ అంకుల్ గారు మరణించారయ్యా, చూడటానికి వాళ్ళ అన్నయ్య రాలా, చూడటానికి తమ్ముడు రాలా, చూడటానికి బంధువులు రాలా. అరణ్య అనుభవం. హల్లెలూయా. అమెరికా దేశం న్యూయార్క్ పట్టణంలో ఒక పాస్టర్ గారికి
అంటే భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిన ఒక పాస్టర్ గారికి, ఆయన 65 సంవత్సరాల పైన ఉంటాయి, ఆయనకి కరోనా వైరస్ ఎఫెక్ట్ అయింది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. 65 సంవత్సరాల పైన ఉన్నాయి. 102 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. 54 రోజులు కోమాలో ఉన్నాడు. 54 రోజులు వెంటిలేటర్తో ఉన్నారు. విశ్వాసులు వెళ్ళలేని స్థితి, కుమార్తె వెళ్ళలేని స్థితి. సగం రోజులు కోమాలో ఉన్నాడు. మిగతా రోజులు అనుకుంటున్నాడంట, ఎవరూ నా దగ్గరికి రావట్లా. అది వాళ్ళ పొరపాటు కాదు, తనకు తాను కృంగిపోతున్నాడంట. కుమార్తెలు రావట్లా, అల్లుడు రావట్లా, కుమారుడు రావట్లా, కోడలు రావట్లా. ఏంటయ్యా మనిషి జీవితం, ఇంతేనా? ఎటారి స్థితి. ఇక మిగతా వాళ్ళు అనుకుంటున్నారు, డాక్టర్లు అనే మాట ఏంటి తెలుసా? ఆ పాస్టర్ గారి పేరు బెంజమిన్ థామస్. మిగతా వాళ్ళు ఏమన్నారంటే, ఇక మీరు పెద్ద ఆశించకండి, ఏ క్షణం ఏమైద్దో తెలియదు, ఇక డెడ్ బాడీ బయటకు వస్తుంది. కానీ ఆయన ఆ ఎడారి అనుభవంలో నర్సులు రావడానికి కష్టం, మందు లేదు. అక్కడ మలేరియా మందు పారాసెటమాల్ వాడుతున్నారు, సిలేన్ ఎక్కిస్తున్నారు, పోషక ఆహారం ఎక్కిస్తున్నారు, దీనికి మందు లేదు. 102 రోజుల్లో 54 రోజులు కోమాలో ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. మిగతా రోజులు ఎడారి అనుభవం అనుభవిస్తుండగా, యేసయ్యా ఇటువంటి ఎడారిలో నా దగ్గరికి నువ్వు రాగలవయ్యా, నా దగ్గరికి నువ్వు రాగలవయ్యా, నా దగ్గరికి నువ్వు రాగలవయ్యా, నాకు మరణించాలని లేదయ్యా, నీ ఎడారిలో రాగలవయ్యా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 102వ రోజున హాస్పిటల్ నుండి బయటకు వచ్చారు. హాస్పిటల్ స్టాఫ్ అంది, మెడిసిన్ కాదు బయట తీసుకొచ్చింది, డాక్టర్స్ కాదు బయట తీసుకొచ్చింది, మెడికల్ సైన్స్ కాదు, వైద్య శాస్త్రం కాదు బయట తీసుకొచ్చింది, మీ యేసయ్యే ఈయన్ని చేయి పట్టుకొని బయట తీసుకొచ్చాడు. ఎడారి స్థితిలో ఉన్నావా? ఈ సమస్య దేవుని చేతికి అప్పగించు. బి, సమయం లేదు, సమయం లేదు. అటువంటి స్థితిలో ఉన్నావా? యేసే చేతికి అప్పగించు. అరణ్యములో ఉన్నారు, సమయం లేదు, సాయంత్రం అవుతుంది, బయటికి పంపించకపోతే, ఆ స్థలం నుండి బయటికి పంపించకపోతే ఇంటికి చేరలేరు. ఒకవేళ 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు, ఇక ఎంతమంది ఉంటారో చూడండి, ఇక మనం చెప్పలేం. ఇంతమందికి ఆహారం సిద్ధపరచాలంటే కట్టెలు కావాలి, గోధుమ పిండి కావాలి, చేపలు కావాలి, కర్రీస్ కావాలి. ఇవన్నీ సిద్ధపరచాలంటే 2 రోజులు పడుతుంది. సమయం లేని స్థితి. ఈరోజు నీ జీవితం కూడా అలాగే ఉందా? సమయం లేదు, ఆ డబ్బు కట్టేయాలి, సమయం లేదు, ఫీజు కట్టేయాలి, సమయం లేదు, ఆ పాస్పోర్ట్ విషయంలో సమయం లేదు. ఇలా ఉంది నీ పరిస్థితి. 2020 దాదాపు 6 నెలలు మనకు అయిపోయింది. దాంట్లో 4 నెలలు వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇక టైం లేదు, ఎక్కడ కూడా టైం లేదు. పరిస్థితి మొత్తం తారుమారైపోతుంది. ఇటువంటి స్థితిలో ఉన్నవా? ఆ సమయాన్ని యేసే చేతికి అప్పగించు. కానాన్న ఊరిలో వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది, నెక్స్ట్ బంతిలో కూర్చున్నారు, సమయం లేదు. ఒకవేళ ద్రాక్షారసం చేయాలి అంటే మళ్ళీ 7 రోజులు పడుతుంది. ఇంకొక భక్తుడు అంటాడు 14 రోజులు పడుతుందంట, 2 వారాలు పడతాయి, సమయం లేదు. నెక్స్ట్ బంతిలో కూర్చున్నారు. ఆ స్థితిని యేసే చేతికి అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువను ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, శత్రువులు గెలిచేటట్టున్నారు. సాయంత్రం అవుతుంది, సంధ్యావేళ అవుతుంది, సాయంత్రం అవుతుంది, సమయం లేదు. యెహోషువ దేవుని వైపు చూసి ఒకే ఒక మాట అన్నాడు, సూర్యుడా చంద్రుడా అయ్యాలోను గిబ్యాలోను ఆగిపో అన్నాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. సమయం లేదు. అబ్రహాం మోరియా కొండపైకి ఎక్కాడు, బలి అర్పించడానికి కత్తి పైకెత్తాడు. ఇక సమయం లేదు, కత్తి పడబోతుంది మెడ మీదకి, అంతే. సమయం లేదు, దేవుని చేతికి అప్పగించాడు. ఈరోజు నజరేయుడైన యేసే నామములో నీ పరిస్థితి కూడా ఎలాగుందా? ఇక సమయం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ పరిస్థితిలో దేవుని చేతికి అప్పగించు. ప్రైజ్ ది లార్డ్. మన మందిరములో ఒక చెల్లి చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ నాన్న మరణించాడు, ఒకే ఒక కుమార్తె, అమ్మ ఏ ఉద్యోగం చేయలేని స్థితి, ఒక్కొక్కళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటుంది. పాప వివాహం కొరకు అందరూ 10 లక్షలు 20 లక్షలు అడుగుతున్నారు. ఒక ఆయన వచ్చాడు వివాహం చేసుకుంటానని. ఆ పురుషుడు ఏమన్నాడంటే, వివాహం ఖర్చుకైనా 1 లక్ష రూపాయలు ఇవ్వండి అన్నారు. ఈమె ఒప్పుకుంది. పాప అడిగింది, అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు, ఎక్కడి నుండి తెస్తావు, దేవుడు ఎత్తాడే, అంతే. ఆ బంధువులు ఇస్తారనుకున్నారు, ఈ బంధువులు ఇస్తారనుకున్నారు, ఈ బంధువులు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లా. నెక్స్ట్ రోజు వివాహం జరగాలి, నెక్స్ట్ రోజు వివాహం జరగాలి. ఆ కుమార్తె ఏమనుకుంది తెలుసా, నా కోసం అమ్మ ఎంతగా కష్టపడింది, రేపటి రోజు వివాహం జరగాలి,
కానీ వివాహం జరిగే మార్గం లేదు. ₹1,00,000 కావాలి, ఇచ్చే మార్గం లేదు. అమ్మ విజయవాడ పట్టణాన్ని విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళింది, బంధువులు ₹1,00,000 ఇస్తారని. కానీ వాళ్ళు ఇవ్వలా. తిరిగి విజయవాడకు వస్తుంది. పాప ఏం చేసింది తెలుసా? అమ్మ నా వివాహం గనక ఆగిపోతే తట్టుకోలేదు, నేను మరణించటం మంచిదే అనుకొని ఊరేసుకోవడానికి సిద్ధపడుతుండగా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. భయపడకు, కార్యం చేసేవాడిని నేను. భయపడకు, కార్యం చేసేవాడిని నేను. భయపడకు, కార్యం చేసేవాడిని నేను. దేవుని బిడ్డలారా, ఇంటి పక్కనున్న వ్యక్తి, బంధువు కాదు, స్నేహితుడు కాదు, ఇంటి పక్కనున్న వ్యక్తి ఆమెని పిలిచి ₹1,00,000 తీసుకో అమ్మా, ఉంటే నాకి, లేకపోతే వద్దు. దేవుని బిడ్డలారా, సమయం లేదు. ఒక్కరోజే వివాహం ఆగిపోకుండా దేవుడు కార్యం చేయగలిగాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో వివాహానికి వయసు దాటిపోతుందేమో, ఉద్యోగానికి వయసు దాటిపోతుందేమో, పలానా విషయం వయసు దాటిపోతుందేమో, సమయం లేదు. యేసయ్య చేతికి అప్పగించు. మోషే 80 సంవత్సరాలు, ఇక సమయం లేదు. ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. కీర్తనాకారుడు అంటున్నాడు, ఒక వ్యక్తికి బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. అది దుఃఖము, ఆయాసం, ప్రయాసమే. ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది, ఇక మరణించడమే. కానీ సమయం లేదు. దేవుని చేతికి అప్పగించాడు. అక్కడ నుండి నా దేవుడు రీజనరేట్ చేసి, రీస్టార్ట్ చేసి 80 సంవత్సరాలు చేయలేనిది అద్భుతం దేవుడు చేపించాడు. సమయం లేదు. హల్లెలూయా. కాలేబు 80 సంవత్సరాలు దాటిపోయింది, కానీ సమయం లేదు. దేవుని చేతికి అప్పగించాడు. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది, కొండను స్వాధీనపరచుకోగలన్నాడు. ఈ రోజున సమయం లేదు, ఆయన చేతికి అప్పగించు. ఎడారి స్థితిలో ఉన్నావు, ఆయన చేతికి అప్పగించు. సమయం లేదు, ఆయన చేతికి అప్పగించు. ఎడారి స్థితిలో ఉన్నావా? యేసయ్య చేతికి అప్పగించు. బి, సమయం లేదా? ఆయన చేతికి అప్పగించు. డి, ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, శరీర సంబంధమైన వాటిని కూడా ఆయన చేతికి అప్పగించు. దేని బిడ్డలారా, యేసు ప్రభువు వారు వారికి బోధించారు, ఆత్మ సంబంధమైనవి బోధించారు. అంతతో వదల్లా, శరీర సంబంధమైన వాటిని, ఆహారం విషయము కూడా ఆయన పట్టించుకున్నాడు. ఈ రోజున నువ్వు చర్చిలో లేకపోతే మీ ఇంట్లో ప్రతిరోజు 6 to 7 వాక్యం వింటున్నావు, ప్రతి శుక్రవారం వాక్యం వింటున్నావు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. నీ ఇంట్లో శరీర సంబంధమైన వాటిలో గనక కార్యాలు జరగకపోతే ఇంట్లో టెన్షను, ఇంట్లో డిప్రెషన్కి వెళ్ళిపోతావు, భయం కలుగుతుంది. అవును, దేవుడు పరలోకంలో చూసుకుంటాడు మొత్తం అంటే కుదరదు. నువ్వు భూమి మీద ఉన్నావు, అమ్మాయికి వివాహం కాకపోతే, అబ్బాయికి వివాహం కాకపోతే, రాబడి మార్గం నీకు రాకపోతే, ఆహార విషయంలో నీకు ఒక మార్గం కుదరకపోతే, ఉండడానికి ఒక మార్గం లేకపోతే, కనీసం ఒక అద్దింట్లో ఉండడానికన్నా మార్గం లేకపోతే, బిడ్డలకు ఒక మార్గం లేకపోతే, నువ్వు ఆత్మీయతలో ఎంత ఎదిగినా మొత్తం సతికిలు పడిపోతావు. ఏలియా బతుకులో కూడా అదే జరిగింది. ఆత్మీయతలో చాలా సూపర్, కానీ శరీర సంబంధమైన విషయంలో శరీరం నలిగిపోయింది, ఆహారం లేని స్థితికి వెళ్ళాడు. ప్రజలు రాణి ఈమెని చంపడానికి నిర్ణయించుకుంది, తద్వారా సతికిలు పడిపోయాడు. నా దేవుడు ఏలియాని వదిలేలా ఆత్మ సంబంధమైన విషయాన్ని పట్టించుకున్నాడు, శరీర సంబంధమైన విషయాన్ని కూడా పట్టించుకున్నాడు. ఈ రోజున నీ కొరకు పట్టించుకునే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన వైపు తిరుగు, ఆయన చేతికి నువ్వు అప్పగించు. ఎలా పరిష్కరిస్తాడో నువ్వు చూడబోతున్నావు, నువ్వు చూస్తావు. దేవుడు కార్యం చేస్తాడు. ఎడారి స్థితిలో ఉన్నావా? ఆయన చేతికి అప్పగించు. సమయం లేదా? ఆయన చేతికి అప్పగించు. ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే కాదు, శరీర సంబంధమైన వాటిని కూడా ఆయన పట్టించుకునే దేవుడు. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మళ్ళా చూడండి, ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసయ్య నామములో ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందడం మాత్రమే కాదు, శరీర సంబంధంగా కూడా అభివృద్ధి కలుగును గాక. శరీర సంబంధంగా అభివృద్ధి పొందడం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన కూడా పట్టించుకోను గాక. నా దేవాది దేవుడు కార్యం చేయను గాక. ఏ స్థితిలో ఉన్నా యేసయ్య చేతికి అప్పగించు. ది, నీ చేతిలో ఉన్నవి నువ్వు అనుకున్న అంత విలువైనవి కావేమో. ది, నీ చేతిలో ఉన్నవి నువ్వు అనుకున్నట్లు అంత విలువైనవి కావేమో.
మళ్ళీ గమనించండి, నీ చేతిలో ఉన్నవి నువ్వు అనుకున్నట్లుగా అంత విలువైనవి కావేమో, అది దేవుని చేతికి అప్పగించు. మోషే అనుకున్నాడు ఇది కర్ర, మోషే నువ్వు అనుకున్నట్లు అంత విలువైంది కాదు, నా చేతికి అప్పగించు. అద్భుత కార్యాలను చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒడిసెలా నా చేతికి అప్పగించాడు దేవుడు, అద్భుత కార్యం చేశాడు. కొద్దిగా నూనె ఆమె అనుకున్నట్టు అంత విలువైంది కాదు మన దృష్టిలో కూడా, అప్పగించు, అద్భుతం చేశాడు. కొద్దిగా పిండే కొద్దిగా నూనె ఆయన చేతికి అప్పగించు. ఈ రోజున నువ్వు అనుకున్నట్లుగా నీ చేతిలో ఉన్నవి, నీలో దాచిపెట్టినవి దేవుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేశాడు నీలో. దేవాది దేవుడు కొంచెం పెట్టుబడి పెట్టాడు నీలో, ఎంతో పెట్టుబడి పెట్టాడు. అది నీకు విలువగా కనపడకపోవచ్చు, ఇదేముంది అనుకోవచ్చు. నా దేవుడు అనేది నా చేతికి అప్పగించు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, విలువలేనివి. 5,000 మంది ఎక్కడండి, ఇంకా స్త్రీలు పిల్లలు పక్కన పెడితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది ఎక్కడండి? అసలు ఏం మ్యాచింగ్ అండి అది? అసలు నంచుకోవడానికి కూడా రాదండి, కనీసం ఆ రొట్టె మొక్క చిన్నది చూడటానికి కూడా రాదండి. అది స్థితి. ఆవగింజంత రొట్టె కూడా అందదేమో. ఎన్ని రొట్టెలు? 5 యవల రొట్టెలు. ఇశ్రాయేల్ దేశంలో ధాన్యాన్ని ఎక్కువగా వాడరు, గోధుమలు ఎక్కువ వాడతారు. అది ఫస్ట్ కేటగిరీ. 2 కంకులు సెకండ్ కేటగిరీ. 3 గోధుమలోనే ఇంకొక కేటగిరీ ఉంది, అది 3వ కేటగిరీ. 4 యవల, అది బార్లీ, అది లీస్ట్ కేటగిరీ. యవల రొట్టెలు తీసుకొచ్చాడు అంటే ఒక పేద ఇంటివాడు. ఆ చేపలు పచ్చేపల పులుసు కాదు, అది డ్రై ఫిష్, అంటే ఎండి చేపలు. ఒక పేద ఇంటి నుండి వచ్చిన వ్యక్తి 5 రొట్టెలు 2 చేపలు, దేనికి విలువలేనివి, కానీ అది యేసే చేతికి అప్పగించాడు. జరిగింది ఏంటి తెలుసా? 5,000 మంది పురుషులు అలాగే స్త్రీలు పిల్లలు తిన్నారు. ఒక భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు కడుపు నిండా తిని ఇంకా వాళ్ళ చేతిలో చిన్న చిన్న బ్యాగులుంటే ఆ బ్యాగులో కూడా దాచేసుకొని, చూడండి మనం గృహకోటాలకు కానీ ఎక్కడికన్నా వెళ్తే అక్కడ మనం తిని మళ్ళా సంచిలో క్యారీ బ్యాగ్లో పెట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటామో అలాగే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బుట్టలు కూడా నింపేసేసి, వాళ్ళ దగ్గర ఉన్న బాస్కెట్లు కూడా నింపి, వాళ్ళ దగ్గర ఉన్న ఏమే కవర్స్ ఉన్నాయో అప్పుడు కాలంలో ఎలాగున్నాయో అవి కూడా నింపేసి, మిగిలిపోయితే వదిలేస్తే అవి 12 గంపలు మిగిలినాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీ చేతిలో అది విలువ లేకుండా ఉండొచ్చు, అది ఆయన చేతికి అప్పగించు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మందిని దేవాది దేవుడు మీట్ చేయగలిగాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీ చేతిలోనికి వచ్చేది 10,000 రూపాయల శాలరీ, కానీ ఇంట్లో 5 మంది ఉన్నారు, సరిపోట్లా. నీ దగ్గరికి వచ్చే శాలరీ 20,000, కానీ 10 మంది ఉన్నారు, సరిపోట్లా. నీ చేతిలో ఉన్నది 30,000, కానీ అది సరిపోట్లా. స్థలం రేటు 3 కోట్ల రూపాయలు, నీ చేతిలో ఉన్నది 30,000, ఆయన చేతికి అప్పగించు. స్థలం రేట్లు 100 కోట్ల రూపాయలు, నీ చేతిలో ఉన్నది 10 లక్షలే, ఆయన చేతికి అప్పగించు. దేవుడు కార్యం చేస్తాడు. ఈ లోకములో ఎవరు కూడా పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అన్నీ ఉండి కాదు స్టార్ట్ చేసింది, దేవుని చేతికి అప్పగించారు. దేవుడు దాన్ని మీట్ హైడెడ్ చేశాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో గొప్ప గొప్ప సేవ చేస్తున్న భక్తులందరినీ అడగండి. వాళ్ళ దగ్గర అన్నీ ఉండి కాదు అన్ని స్థలాలు కొంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉండి కాదు ఇంతింత పెద్ద పెద్ద చర్చిలు కట్టింది. భక్తుల్ని అడగండి, ఇండియాలో ఉన్న భక్తులను అడగండి, ప్రపంచంలో ఉన్న భక్తులను అడగండి. వాళ్ళ చేతిలో ఉన్నది 5 రొట్టెలే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టగలరా యేసయ్యకి నీ గదిలో? వాళ్ళ చేతిలో ఉన్నది 5 రొట్టెలే, వాళ్ళ చేతిలో ఉన్నది 2 చిన్న చేపలే. అవి కూడా కాணிకలు ఇచ్చింది ఎవరు తెలుసా? పేదవాళ్ళు ఇచ్చిన కాணிకలు, శ్రమపడి కష్టపడి వచ్చిన కాணிకలు, డబ్బు కలిగిన వాళ్ళు ఇచ్చిన కాணிకలు, ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు ఇచ్చిన కాணிకలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ ఎలా 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతికి అప్పగించగానే 5,000 మంది అవసరతను, స్త్రీల పిల్లల అవసరం తీర్చగలిగిందో. ఈ రోజున నీ చేతిలో ఉన్నది కొద్దిగా ఉండొచ్చు, ఆయన చేతిలో అప్పగించు, నీ గురికి చేరేటట్టుగా నా దేవుడు చేస్తాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఆ కార్యం చేసి నేను నడిపిస్తాడు. ఈ రోజున ఈ కోవిడ్ పాండమిక్లో వేదన పడుతున్నావా? సరిపోవట్లేదు అన్నయ్య, సరిపోవట్లేదు బాబు, పాస్టర్ గారు దైవ సేవకుడా అంటున్నారా? ఆయన చేతికి అప్పగించు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ రోజున
నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా, మేము వినాలి, చూడాలి, అంత మట్టుకే కాదు అనుభవించాలి. తండ్రి, మా చేతుల కష్టార్జితం మేము అనుభవించాలి. తండ్రి, దైవ భక్తి కలిగిన పురుషుడిగా, భర్తగా, స్త్రీగా, భార్యగా, పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మేము ఉండాలి. దైవజనులుగా, దైవదాసీలుగా మేము ఉండాలి. తండ్రి, యేసయ్య చేతికి అప్పగించాలి. మా అరణ్య స్థితిని నీ చేతికి అప్పగిస్తున్నావు. మా సమయం లేని స్థితిని నీ చేతికి అప్పగిస్తున్నావు. ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే కాదు, శరీర సంబంధమైన విషయాలు కూడా నీ చేతికి అప్పగిస్తున్నావు. తండ్రి, మా చేతిలో ఉన్నవి మాకు విలువ లేనిగా ఉన్నాయి. ఈ పిల్లల ద్వారా ఏం చేస్తాను, ఈ భర్త ద్వారా ఏం చేస్తాను, ఈ భార్య ద్వారా ఏం చేస్తాను, ఈ చిన్న జీతంతో ఏం చేస్తాను, వాళ్ళకైతే అంత వస్తుంది, మాకు ఎంతే వస్తుంది, మాకు విలువలేంగా ఉంటుందయ్యా. అది మీ చేతికి అప్పగిస్తాను. పరిశుద్ధాత్మదేవా, కీర్తనల గ్రంథం 128వ కీర్తన విన్నాము, అతి త్వరలో మేము చూస్తాము, దాన్ని అనుభవించేటట్లు మేము చేయబోతందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికిరా నన్ను నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేయం, ప్రభేసు రక్తమే ఇచ్చేయం, సిలువ రక్తమే ఇచ్చేయం, అపవాదికి అంతటికీ నాశనం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక, ఆమేన్.